అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ తులసీదేవి శాపం. అసలు తులసి ఎవరు? ఎందుకు తులసి మరియు శ్రీ మహావిష్ణువుకి కళ్యాణం జరిపిస్తారు? తులసి తన పూర్వజన్మలో ఒక రాక్షసుడి భార్య. ఆ రాక్షసుడు ఎవరంటే జలంధరుడు. తులసి పేరు వృంద. ఈ వృంద చిన్నప్పటి నుంచే శ్రీ మహావిష్ణువుకి గొప్ప భక్తురాలు. ఆమెకు ఒక వరం కూడా లభిస్తుంది. ఆ వరం ఏంటంటే తను పతివ్రతగా ఉన్నంతకాలం తన భర్తకి ప్రాణహాని ఉండదు. శివుడికి మరియు జలంధరుడికి ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం దేని గురించి అంటే దేవతలు మరియు రాక్షసులు అమృతాన్ని చిలికే సమయంలో ఈ యుద్ధం జరుగుతుంది. కానీ శివుడు ఎన్నిసార్లు చంపినా జలంధరుడు మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తాడు. ఎందుకంటే తన భార్య వృందాదేవికి ఉన్న వరం వల్ల. ఇది చూసిన మహాశివుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి సహాయం కోరి వెళ్తారు. శ్రీ మహావిష్ణువు వృందాదేవి దగ్గరికి తన భర్త అయిన జలంధరుడి రూపంలో వెళ్ళి తన పాతివ్రత్యం కోల్పోయేలా చేసి వరం కోల్పోయేలా చేస్తారు. అప్పుడు శివుడి చేతిలో జలంధరుడు మరణిస్తాడు. శ్రీ మహావిష్ణువు మోసం చేశాడని తెలుసుకున్న వృందాదేవి విష్ణువుకి ఒక శాపం ఇస్తుంది. నువ్వు రాయిలా మారిపోవాలి అని. అదే మనం శాలిగ్రామ్ అని పిలుస్తాం. శ్రీ మహావిష్ణువు తన గొప్ప భక్తురాలనే మోసం చేశానని బాధపడి రాయిలా మారిపోతాడు. రాయిలా మారకముందే శ్రీ మహావిష్ణువు వృందాదేవికి ఒక వరం ఇచ్చి రాయిలా మారిపోతారు. ఆ వరం ఏంటంటే నువ్వు ఎక్కడైతే చనిపోయి బూడిదవుతావో ఆ బూడిదలోంచే తులసిగా మళ్ళీ జన్మించి మళ్ళీ జన్మలో నన్ను పెళ్లి చేసుకుంటావు అని ఒక వరం ఇస్తారు. దానివల్ల తులసీదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరిపిస్తాం. థ్యాంక్ యూ. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.